ఈ వీడియో నచ్చాలనే కాదురా లంచకొడక. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్నీ కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు, 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. ఇది నీలాంటి వాడి సహించలేని హద్దు దాటిన మాటలకి ప్రతిఘటన. సీత, ద్రౌపది, గరికపాటి గారు, ఈ 3 పేర్లను చౌక సంచలనాల కోసం వాడిన నీ నీచమైన తీరుని నేను పూర్తిగా ఖండిస్తున్నాన్రా. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి? సీత, ద్రౌపది వీళ్ళు ఉదాహరణలు కాదురా లంజకొడక. వీళ్ళు కోట్ల మందికి ఆరాధ్యులు. నువ్వు వాళ్ళ పేర్లు తీసుకొని బట్టలు, రేప్ స్పష్టమైన అవమానం. పవిత్రతను పాయింట్గా వాడుకోవడం చర్చ కాదు, పూర్తి చౌకదనంరా లంజకొడక. ప్రశ్న వేయడం ధైర్యం, కానీ ఆరాధ్యులను తక్కువ చేసి షాక్ క్రియేట్ చేయడం ధైర్యం కాదు. గరికపతి నరసింహారావు గారు ఏళ్లుగా ధర్మం, సంస్కారం, విలువల గురించి ప్రజలకు చెప్పిన మహానుభావుడు. అలాంటి వ్యక్తిని నువ్వు లంజకొడక వక్రీకరించి రెచ్చగొట్టి చూపిస్తావా? అది విమర్శ కాదు, నీ పర్సనల్ అజెండా మాత్రమే. వాదన చేయలేని నీలాంటివాడు వ్యక్తిత్వంపై దాడి చేస్తాడు. మహిళల భద్రత గురించి మాట్లాడుతున్నామంటూ పవిత్రమైన పేర్లు లాగి వారి బాధను కంటెంట్గా మార్చడం, ఇది మహిళలకు సహాయం కాదురా లంజకొడక. వారి బాధ మీద నీ వ్యాపారం మాత్రమే. లక్షల మంది చూస్తున్నప్పుడు ప్రతి మాటకు బరువు ఉంటుంది. ఆ బరువు నేను ఒక్కొక్క వీడియోకి 10 లక్షలు 15 లక్షలు సంపాదించిన వీడియోలు ఉన్నాయి కాక, నాకు తెలుసు కాక. ఇదిగో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది తెలియని నీలాంటి లంజకొడక స్వేచ్ఛ మాట్లాడటం కాదు, సమాజంతో ఆటలాడటమే. సీత, ద్రౌపది పేర్లు నీ వాదనకు ఆయుధాలు కావురా లంజకొడక. గరికపాటి గారి వ్యక్తిత్వం నీ కంటెంటుకు ఎరకాదు. నేను వ్యక్తిని కాదు, నీలాంటి సంస్కారం లేని, బాధ్యత లేని నీచమైన పద్ధతిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మీరు చెప్పండి, ఇది అవగాహన లేక నీలాంటి హద్దు దాటిన అహంకారమారా? మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా తీవ్రమైన వల్గర్ భాష.